ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లకు అంతా సిద్ధం చేశారు అధికారులు. ఈ నెల 27 నుంచి కొనుగోళ్లు ప్రారంభిస్తామన్నారు జిల్లా మార్కెటింగ్ అధికారి గజానంద. స్లాట్ విధానంలో పత్తి కొనుగోళ్లు చేస్తామన్నారు. స్లాట్ పద్ధతిలో సాంకేతిక సమస్యలు రాకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఇక పత్తి కొనుగోళ్లపై మార్కెటింగ్ ఏడీ గజానందతో అంజయ్య ఫేస్ టు ఫేస్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ జిల్లా మార్కెటింగ్ అధికారి గజానంద్ మనతో పాటు ఉన్నారు. వారిని సార్, ప్రధానంగా కాటన్ కొనుగోళ్ల కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఈ సంవత్సరానికి గాను కాటన్ కొనుగోళ్లకు కేంద్ర ప్రభుత్వము మద్దతు ధర 8,110 రూపాయలకు గాను మార్కెట్ యార్డ్లలో మరియు అలానే జిన్నింగ్ మిల్లల్లో కూడా అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అవి కూడా పూర్తి కావచ్చున్నాయి. మనకు ప్రస్తుతం అయితే మార్కెట్ యార్డ్ ఆదిలాబాద్ నందు 27 తారీఖు నుంచి వాతావరణం సహకరిస్తే 27 నుంచి కొనుగోళ్లు చేపట్టడానికి జిల్లా యంత్రాంగం అనేది సన్నద్ధమవుతున్నది. అంటే ప్రధానంగా ఏదైతే స్లాట్ బుకింగ్ కానీ అదేవిధంగా డిజిటల్ క్రాప్ అంతా అంటే అదంతా కరెక్ట్గా అంటే పద్ధతి ప్రకారం జరుగుతుందా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? స్లాట్ బుకింగ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. 4,31,100 ఎకరాలకు దరిదాపుగా 3,90,000 వరకు క్రాప్ బుకింగ్ అనేది పూర్తయింది. అందులో ఇబ్బంది ఏం లేదు. కానీ స్లాట్ బుకింగ్లోకి వచ్చేసరికి సీసీఐ వాళ్ళు ఆల్రెడీ జిన్నింగ్ మిల్ వైజు అప్లోడ్ చేస్తున్నారు. కాబట్టి అందులో అప్లోడ్లో కొంచెము చేసేశారు. కానీ వాళ్ళకు స్లాట్ బుకింగ్ అనేది మనము ఒక డెమో చూసుకొని ఒక 2-3 ఫార్మర్స్ని కూడా మనము ఫీల్డ్లో మొత్తం దాన్ని కరెక్ట్గా చూసుకొని, అంటే ఆన్లైన్ రావడం ఉందా, అసలు బుక్ అవుతుందా, దాన్ని అని మొత్తం ఒక 3 days వరకు దాన్ని పరిశీలన చేసి మనకు అవన్నీ కరెక్ట్గా ఉంటేనే మనము కొనుగోలు అనేది మనం ముందుకెళ్ళాల్సి ఉంటుంది. ప్రధానంగా స్లాట్ బుకింగ్కి సంబంధించిన సాఫ్ట్వేర్ కానీ అదేవిధంగా మిగతా ఏమైనా సమస్యలు ఉన్నాయా? అలాంటి సమస్యలు ఏం లేవు. ఇది స్టేట్ గవర్నమెంట్ నుంచి కపాస్ కిసాన్ యాప్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అంటే సీసీఐ వాళ్లకు అనుసంధానమై ఉన్నది. కాబట్టి సీసీఐ వాళ్ళ యాప్ కాబట్టి వాళ్ళ డాటాని, అగ్రికల్చర్ డాటాని, సీసీఐ వాళ్ళ డాటాని మన కాటన్ సాఫ్ట్వేర్కి వస్తుంది. ఆ వచ్చే దాంట్లో మనకు ఇంతవరకు అయితే ప్రస్తుతానికి రాలేదు. రేపు కానీ ఇల్లు కానీ రావచ్చు. అది కూడా మనకు కాటన్ సాఫ్ట్వేర్ అనేది మార్కెట్ యార్డ్లలో కూడా మనం అప్లోడ్ చేసిన తర్వాతనే కొనుగోళ్లు స్టార్ట్ చేస్తాం. అంటే ప్రధానంగా సీసీఐకి సంబంధించిన కపాస్ యాప్ ఇప్పటివరకు రాకపోవడానికి కారణాలు ఏంటి, ఏమని భావిస్తున్నారు? యాప్ వచ్చేసింది, యాప్ మాత్రం వచ్చేసింది. మనం అనుసంధానం చేయలేదని చెప్తున్నారు కదా, అనుసంధానం చేయకపోవడానికి కారణాలు ఏంటి? అనుసంధానం కూడా అయిపోతుంది. అనుసంధానం కూడా చేశారు, ట్రయల్ రన్లో చేస్తున్నారు. ట్రయల్ రన్ కూడా ఆయన జిల్లాలో అయిపోతుంది. రేపటికల్లా అయిపోతుంది, రేపు సాయంత్రం కల్లా అయిపోతుంది ట్రయల్ రన్ కూడా. దానికి అనుగుణంగానే మనం 27 నుంచి అనేది సన్నద్ధమవుతున్నాం. అంటే ప్రధానంగా కొన్ని జిల్లాల్లో రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభమవుతున్నాయి. కానీ ఆదిలాబాద్ జిల్లాలో లేటు కావడానికి కారణం ఏంటి? లేటు కావడానికి కారణం ఏంటంటే వర్షాలు అయితే పడుతున్నాయి ఇప్పటికి కూడా. ఈరోజు కూడా వర్షం పడుతుంది. కాబట్టి మరి పత్తి అనేది మనకు సోయింగ్ అనేది ఎక్కువ ఏరియా లేదు, తక్కువ ఏరియా ఉన్నది, కొంచెంగా ఉన్నది. మార్కెట్లో రేటు కూడా కొంచెం తక్కువనే ఉన్నది, ప్రైవేట్ రేట్ అనేది. కాబట్టి వాళ్ళు ఇప్పుడిప్పుడే ఆరబెట్టుకుంటున్నారు. కాబట్టి కొంచెం మనకు 2-3 రోజులు లేట్ కావచ్చు. ప్రధానంగా ఏదైతే కపాస్ యాప్లో స్లాట్ బుకింగ్లో సమస్యలు ఉన్నాయో ఆ సాఫ్ట్వేర్ ఇంకా రాకపోవడం వల్లనే ఏదైతే కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి, నిజమేనా? లేదు, నిజం లేదు. అందులో సాఫ్ట్వేర్ వచ్చేసింది, సాఫ్ట్వేర్ ప్రిపేర్ చేశారు, డెవలప్ చేశారు. సీసీఐ వాళ్ళు కూడా కపాస్ కిసాన్ యాప్లో కూడా వాళ్ళకు సంబంధించిన జిన్ని మిల్లుకు సంబంధించిన వివరాలు కూడా అప్లోడ్ చేశారు. కానీ సీసీఐ వాళ్ళే ఏంది అంటే వాళ్ళే ప్రతి వీక్ డేస్ 7 daysలో రోలింగ్ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళే అప్లోడ్ చేయాలి, అంటే వాళ్ళే స్లాట్ బుకింగ్ని ఓపెన్ చేయాలి. అది ఓపెన్ చేసే పనిలోనే వాళ్ళు ఉన్నారు. అంతేకాని మొత్తం డేటా వచ్చేసింది, క్రాప్ బుకింగ్ వచ్చేసింది, యాప్ వచ్చేసింది, అన్ని రెడీగానే ఉన్నాయి. ఈ మార్కెటింగ్ ఏదైతే అధికారి గజానంద్ చెప్తున్నమాట, ముఖ్యంగా ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ల కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ నెల 27 నుంచి పత్తి కొనుగోలు చేస్తామని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ బిట్టల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.